తెలంగాణలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. మొదటగా చూసుకోవాలి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కావచ్చు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఎంత కూడా లేదు. కానీ ఎన్నికల హడావుడైతే కొనసాగుతోంది. ఇప్పుడు రీసెంట్‌గా చూసుకోవచ్చు లోక్సభ పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ వెంకటేష్ నేత పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఎందుకు చేరారు? మొత్తాన్ని అంశాలకు సంబంధించి మనం అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు రీసెంట్‌గా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధిస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరెందుకు పార్టీ మారాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు కానివ్వండి, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రేపు పార్లమెంటు ఎన్నికల్లో అంతర్గతంగా కలిసి పని చేయాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇవన్నీ కూడా నాకు నచ్చకపోవడం వల్ల ఒక అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఆ సిద్ధాంతాలను విభేదించి నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. 5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎన్నికలకి ఇంకో 2-3 నెలల్లో వెళ్తాయనగా మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అధికారంలోకి వచ్చింది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారా? అంటే ఈరోజు వెంకటేష్ నేత అనేటటువంటి వ్యక్తి 2018లో 18 సంవత్సరాల గ్రూప్ 1 అధికారిగా సర్వీస్ ఉండగానే రాజకీయాల్లోకి రావడం అనేటటువంటిది సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో వచ్చాడు తప్ప ఎమ్మెల్యే అవుతాననో, ఎంపీ అవుతాననో, అధికారం కోసమో నేను రాలేదు. కాబట్టి నాకు జన్మనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2018లో చెన్నూరు నుండి నాకు టికెట్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గౌరవ రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ దేశం కుల ప్రాతిపాదికగా, మత ప్రాతిపాదికగా ముక్కలు అవ్వకూడదు అని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు భారత్ జోడో యోత్త పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, మహిళలు, గిరిజనులు, మైనారిటీల హక్కులు కాపాడబడాలి అనేటటువంటి సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే బస్ యాత్ర చేస్తున్నారో దానివల్ల నేను ప్రేరణ చెంది కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప పదవుల కోసమో అధికారం కోసమో మాత్రం కాదు. సార్, అంబేద్కర్ సిద్ధాలతో మీరు రాజకీయాల్లోకి వచ్చామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ స్టాట్యూ కావచ్చు, దళిత బంధు పథకాలు కావచ్చు, ఇవన్నీ ప్రజలకు ఇచ్చారు. మరి వాటి అమలు అవ్వలేదంటారు ఈ 5 ఏళ్లలో? అంటే ఒక స్టాచ్యూ పెట్టినంత మాత్రాన్నో, నలుగురికి దళిత బంధు ఇచ్చినంత మాత్రాన్నో దళితుల్లో ఉన్నటువంటి పేదరికము రూపు మాప్సిపోతుందని చెప్పి నేను భావించాను. నంబర్ 1. నంబర్ 2, మహిళలకు సంబంధించి కానీ, గిరిజనులకు సంబంధించి కానీ, ఆదివాసీలకు సంబంధించి కానీ ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నేను పనిచేస్తే నేను కలలు కన్నటువంటి సామాజిక న్యాయం, పే బ్యాక్ టు ద సొసైటీ అమలు పరుస్తాననేటటువంటి ఆత్మవిశ్వాసం నాకు ఉంది కాబట్టే నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను తప్ప ఈ 5 సంవత్సరాల్లో మీరు చూస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంతో బీఆర్ఎస్ రావాల్సినటువంటి అంశాలపై యుద్ధం చేసింది. మళ్ళీ ఇప్పుడు అంతర్గతంగా ఎందుకు ఒకటైంది? కాబట్టి అలాంటి సిద్ధాంతాలకు నేను వ్యతిరేకం. ఒక అంబేద్కర్ బిడ్డగా, అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తిగా అలాంటి సిద్ధాంతాలకు వ్యతిరేకం. రాహుల్ గాంధీ గారు ఈరోజు అద్భుతమైనటువంటి అంశాలపై మాట్లాడుతూ ఉన్నాడు, గలమెత్తుతూ ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయానికి అవకాశం ఉంది, అది నిరూపితమైంది కాబట్టే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. మీరు చెప్తున్న ప్రకారం బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కలిసే ఉన్నాయని చెప్తున్నారు అంతర్గతంగా. ఎట్లాంటి అంశాలు చెప్తారు? ఖచ్చితంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూస్తారు, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేటటువంటి అవకాశం ఉందో అక్కడ బీజేపీ బీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తుంది అంతర్గతంగా. అది బహిర్గతం కూడా అవ్వచ్చు, వాళ్ళ చర్చల్లో ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అదేవిధంగా ఎక్కడైతే బీజేపీ పార్టీ కొంత బలంగా ఉందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి ఒప్పందం జరిగిందని నేను భావిస్తాను. ఫైనల్గా ఇప్పుడు బీజేపీ పార్టీ 400 సీట్లు టార్గెట్తో లోక్సభ ఎన్నికలకు వెళ్ళిపోతుంది. మరి ఆ పార్టీ నుంచి మీకు ఏమైనా పిలుపు వచ్చిందా? నా సిద్ధాంతాలకు అంబేద్కర్ వాదిగా నాకు బీజేపీ పార్టీ అనేటటువంటిది సామాజిక న్యాయం కొరవడింది కాబట్టి నాకు జన్మనిచ్చినటువంటి పార్టీ, రాజకీయ జన్మనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 2018లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. సామాజిక న్యాయం దిశగా ఈరోజు రాహుల్ గాంధీ గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. కాబట్టి ఆ
సామాజిక న్యాయం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. మీ రాజీనామా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇక లోక్సభ చైర్మన్కి అందించారా? అందించాను ఇచ్చాను. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా రాజీనామాలో ఎటువంటి అంశాలు ముఖ్యంగా ప్రస్తావన? 5 సంవత్సరాలు నన్ను ఎంపీగా ఆదరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పెద్దపల్లి ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విధానాలు, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇటీవల జరుగుతున్నటువంటి అంశాలు నాకు నచ్చలేదు కాబట్టి, నన్ను బాధించాయి కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు పెద్ద మనసుతో నా రాజీనామాను అంగీకరించాలని చెప్పేసి నేను ఫైనల్గా మీ సిద్ధాంతాలు నచ్చలేదు, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చలేదు అంటారు. ఒక్క అంశం ఇప్పుడు మీ గత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి ఎప్పుడైనా తెలిపే ప్రయత్నాలు ఏం చేశారా? ఖచ్చితంగా మా అధిష్టానం అందరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల, జరుగుతున్నటువంటి అంశాల పట్ల, అంటే ఎన్నికలకు ముందు తీసుకెళ్లాను, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి కేంద్రీకృతమైనటువంటి విధానాలు, సిద్ధాంతాలు, బీజేపీతో పొత్తు పెట్టుకుని అంతర్గతంగా ఒప్పందానికి రావడం అనేటటువంటి ఈ అంశాలన్నీ కూడా నన్ను బాధించి నేను పార్టీలో నుండి బీఆర్ఎస్ పార్టీ డౌన్ఫాల్ అవడానికి గల కారణం ఏంటి సార్? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కారణాలు ఉన్నాయి. ఇదే సిద్ధాంతాలు, అవలంబిస్తున్నటువంటి విధానాలు, కేంద్రీకృతమైనటువంటి విధానాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పటి వరకు చూసుకోవాలి. ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు నేతా వెంకటేష్. ఇక ముఖ్యమైన అంశాలు అయితే తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా ఉన్న కేసీఆర్ చాలా అంశాలలో తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసినట్లుగా కూడా తెలిపినట్టు పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.